మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ నమస్కారం. నేను మీ జాన్ రెడ్డి తీగల. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ రావడం, దానికి ప్రిపేర్ కావడం, టెట్ అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అటు టీఆర్టీ కానీ ఇటు గురుకులాల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 13,000 స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తామనేది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి అభ్యర్థులందరూ గత 2011 నుంచి ఉపాధ్యాయ ఉద్యోగం కావాలంటే టెట్ తప్పనిసరి. ఆ టెట్కు మీరు ప్రిపేర్ అవుతున్నారు. కొంతకాలంగా టెట్లో గరిష్టమైనటువంటి మార్కులు పొంది డిఎస్సీలు దగ్గరికి వచ్చి విఫలమైనటువంటి అభ్యర్థులు ఇప్పటి నుండి డిఎస్సికి తన ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. మరి టెట్ తర్వాత మనం ఎదుర్కొనే మరో యుద్ధం డిఎస్సి. దాన్ని మనం టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటాం. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసింది. ఈసారి ప్రభుత్వం టీఎస్పీఎస్సీ నుంచి డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డ్ కమిటీని ఏర్పాటు చేసి డిఎస్సి ద్వారానే ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి అంశం వార్తాపత్రికల్లో రావడం మీ అందరికీ తెలిసినటువంటి అంశం. మరి ఆ డిఎస్సిలో అటు హెచ్జిటి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, లాంగ్వేజ్ పండిట్ టీచర్లు అయినా, ఆల్ స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ తెలుగు, హిందీ, ఉర్దూ, అదేవిధంగా ఎక్కువ ఉద్యోగాలకు పోటీ పడేటటువంటి ఈ సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటిలో అతి ముఖ్యమైనటువంటి టాపిక్, డిఎస్సి ఎంపికలో కీలకమైనటువంటి టాపిక్, మీకు ఏమాత్రం టెట్లో పరిచయం లేని టాపిక్. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఈ కాంటెంట్ కానీ మెథడాలజీ కానీ మీరు ఈ కాంటెంట్ మెథడాలజీ టెట్లో చదువుతారు. టెట్లో దాని మీద ఎక్కువ ప్రామాణికత ప్రయత్నం సాధించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే టెట్లో స్కోర్ పెంచాలంటే కాంటెంట్ రావాలి అండ్ మెథడాలజీ, ఆ కాంటెంట్ బోధించే విధానమైనటువంటి బోధనా శాస్త్రం మీద అవగాహన ఉండాలి. అక్కడ మీకు ఒక రకమైనటువంటి టెట్లోనే మీకు 70-80% ఒక అవగాహన, అనువర్తనం, జ్ఞాన నిర్మాణం జరుగుతుంది కాంటెంట్ అండ్ మెథడాలజీ మీద. మరి డిఎస్సికి వస్తారకే ఈ కాంటెంట్ మెథడ్తో పాటు ఓ కొత్త సబ్జెక్ట్ అనేది మనకు యాడ్ అవుతారు. ఆ కొత్త సబ్జెక్ట్ ఏంటి ఇస్తారంటే దాన్ని పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటాం. విద్యా దృక్పథాలు. ఈ విద్యా దృక్పథాలు అనేది ఖచ్చితంగా డిఎస్సిలో కీలకమైనటువంటి టాపిక్గానే మనం పేర్కొంటాం. ఎందుకు అంటే దీని సిలబస్ అనేది హెవీగా ఉంటుంది. దీనికి లభించేటటువంటి సమాచారం ఒక్క పుస్తకాల్లో లభించదు. అనేకమైనటువంటి పుస్తకాల నుండి సమాచారాన్ని సేకరించుకొని, తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నా కూడా ఆ పుస్తకంలో పూర్తి సమాచారం మనకు లభించదు. అటు బీఈడి, డిఈడి కరికులమే కాకుండా ఓపెన్ డిగ్రీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి బీఈడి కరికులం కానీ, అదేవిధంగా మన దగ్గర ఓపెన్ బీఈడి, ఓపెన్ డిఈడి ఉంది. ఓపెన్ డిఈడి ఉన్నటువంటి ఆ కోర్సుల్లో కానీ కొన్ని పాఠ్యపుస్తకాల్లో లేకుండా ఆన్లైన్ ద్వారా గూగుల్లో సెర్చ్ చేసి తీసుకున్నటువంటి సమాచారం కూడా మనకు దాంట్లో ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద కలగూర గంపగా హెవీ సిలబస్గా భావిస్తారు. అందులోని దీంట్లో చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులే కాకుండా ఒక సోషియో బ్యాక్లాగ్ ఉన్నటువంటి, అంటే సాంఘిక శాస్త్రానికి రిలేటివ్గా కొంత, మనోవిజ్ఞానిక శాస్త్రానికి మరికొంత, తాత్విక శాస్త్రం ఫిలాసఫీకి అనుబంధంగా కొంత, మెథడాలజీ కొంత ఉన్నటువంటి టాపిక్లు మనకు దీంట్లో కనపడుతూ ఉంటాయి. మరి ఆ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ డిఎస్సిలో కీలకమైంది కాబట్టి దానిలో మీరు గరిష్టమైనటువంటి మార్కులు సాధించాలి. మీ ఉద్యోగ ఎంపికలో దానిలో 10/10 లేదా 10కు 9.5 మార్కులు మీరు సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో 2012 నుంచి నేను తెలుగు రాష్ట్రాల్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ జాన్ రెడ్డిగానే మీ అందరికీ నేను సుపరిచితుని. గత 2012లో కానీ 2017లో కానీ మా నుంచి వచ్చినటువంటి మెటీరియల్లో కానీ మన క్లాస్ ద్వారా అనేక మంది ఉద్యోగార్థ అభ్యర్థులు వారి ఉద్యోగ ఎంపికలో మన పుస్తకం, మన తరగతి గది, మన క్లాస్ ఎంతగానో ఉపయోగపడింది అంటే మాటల్లో చెప్పలేను. గత విజేతల యొక్క ఒపీనియన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఈసారి అంతే ప్రామాణికతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా, కోచింగ్ రానటువంటి వ్యక్తులకు కూడా ప్రత్యక్షంగా తరగతి గది వినే విధంగా అందించాలనే ఉద్దేశంతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అభ్యర్థికి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే భయం ఉండొద్దు అనే ఉద్దేశంతో
ఒక ప్రామాణికమైనటువంటి స్టడీ మెటీరియల్ని గత డిఎస్సిలో అందించాను. దానికన్నా రెట్టింపుతో అక్కడ మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చినటువంటి మీ యొక్క విజయం, మీ యొక్క ఫలితం ఆధారంగా ఈసారి అది అంతకన్నా ప్రామాణిక పూర్తి 100కు 100% కాన్సెప్ట్ని అర్థమయ్యే రీతిగా పరిపూర్ణమైన విజ్ఞానంతో నేను ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పుస్తకాన్ని రూపొందించి మీ ముందు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. మరి డిఎస్సి 2022 అనే పేరుతో ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకువస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నా. ఈ యొక్క టెట్ టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా డిఎస్సి ప్రభుత్వం ప్రకటించినటువంటి సిలబస్లో ఉన్న ప్రతి అంశాంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న విషయ సమాచారాన్ని పూర్తిగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను. ఒక్కసారి చదివితే మీరు గుర్తుండే విధంగా, మస్తిష్కంలో భద్రపరుచుకునే విధంగా సులభమైన తెలంగాణ ఉత్తర మాండలికాన్ని కూడా అక్కడక్కడ వినియోగించారు. అంటే ఎలాంటి శాస్త్రీయ పదాలకు కూడా సులభంగానే మీకు గుర్తుంచే విధంగా, గుర్తుండు పెట్టుకునే విధంగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని రచించాను. ఇంతకాలం నా బోధన ద్వారా, నా బోధనలో నా పిల్లైనటువంటి ప్రశ్న ద్వారా నేను పెంచుకున్నటువంటి విజ్ఞానం ఈ పుస్తక రచనకు ఎంతగానో తోడ్పడింది. చిన్నప్పుడు గురువులు నేర్పిన విజ్ఞానం, పుస్తకాల పఠనం ద్వారా నేను పొందినటువంటి జ్ఞానం తరిచి నన్ను ప్రశ్నించి నా విజ్ఞానానికి మెరుగులు దిద్దినటువంటి నా విద్యార్థుల యొక్క ప్రశ్నల ద్వారా నేను పొందినటువంటి విజ్ఞానం ఈ పుస్తక రచనలో ఎంతగానో తోడ్పడింది. అనేకమైనటువంటి ప్రామాణిక పుస్తకాలు అధ్యయనం చేశాను. బీఈడి, డిఈడి, అదేవిధంగా ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, అదేవిధంగా నేషనల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉన్న డిప్లొమా కోర్సు డిఈడి యొక్క పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక పూర్తి ప్రామాణిక సమాచారాన్ని ఈ పుస్తకం ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. మీ యొక్క ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సమగ్రమైన యాండ్ పుస్తకంగా, అంటే ఒక కరదీపిక లాగా మీకు ఉపయోగపడుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు ఒక రిఫరెన్స్ పుస్తకం ద్వారా ఒక ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద మీకు పూర్తి పట్టు, భయం పోగొట్టే విధంగా. ముందు భయం పోతే విజ్ఞానం వస్తుందండి. భయం అనేది ఉండదు. ఈ సబ్జెక్ట్ కఠినమైనది, ఇది నాకు రాదు, ఇది అమూర్తంగా ఉంది, ఇది భారంగా ఉంది అనే భావన మీరు తొలగించండి. ఒక్కసారి చదివితే గుర్తుండే విధంగా ఈసారి నేను తెలంగాణ డిఎస్సి కోసం ఈ పుస్తకాన్ని ప్రామాణికంగా రూపొందించాను. గత పుస్తకంలో ఉన్న చిన్నపాటి లోపాలను కూడా సవరించేటటువంటి ప్రయత్నం చేశాను. ఎక్కడ సిలబస్ మిస్ కాకుండా ప్రతి కాన్సెప్టుని అర్థవంతంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. సింపుల్ ఉదాహరణతో నిజ జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు, పాఠశాల, విద్యార్థి, పాఠ్య ప్రణాళిక, తరగతి గది ఇలాంటి అంశాలను జోడిస్తూ అనువర్తనాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఈ పుస్తక రూపకల్పన చేయడంలో నేను కృషి చేశాను. మరి ఈ పుస్తకమే కాదు, పుస్తకం చదివినప్పుడు కొద్దిగా భారం అనిపించవచ్చు మీకు.
మరి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ ఇంటి చదివిందాకన్నా వింటే గుర్తుంటుంది కదా. మన మనోవిజ్ఞానిక శాస్త్రంలో కానీ మెథడాలజీలో కానీ నేర్చుకుందే కదా. మరి మీ గ్రామీణ ప్రాంతాల్లో మీరున్న పని పాట వాళ్ళలో ఉన్న కోచింగ్ వచ్చే సమయం మీకు లేకున్నా ఈ సబ్జెక్ట్ని ఎక్కువసార్లు విని ఆ సబ్జెక్ట్ని నేర్చుకొని మీకు దాంట్లో గరిష్ట మార్కులు పొందాలని ఉద్దేశంతో ఎస్ఎండ్ఎస్ ద్వారా మీకు ఆన్లైన్లో కూడా ఈ విద్యా దృక్పథాలైనటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి సిలబస్ను వివరిస్తూ ప్రత్యక్ష తరగతి బోధనకు ఏమాత్రం తగ్గకుండా అదే నైపుణ్యం ప్రత్యక్ష తరగతి బోధనలో బోధన ఎలా ఉంటుందో అలాంటి విధానంతోనే అత్యంత నాణ్యంగా పూర్తి క్వాలిటీతో మీ ముందుకు తెచ్చే నా ప్రయత్నమే ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటటువంటి సిలబస్ని వీడియో రూపంలో మీ ముందుకు అందించడం. రాష్ట్రంలో అనేకమైనటువంటి అనేకమైనటువంటి యాప్లు ఉన్న పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద ఒక సమగ్రమైన పుస్తకం, సమగ్రమైన వీడియోలు నా నుండే వస్తుందని అనేక మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నమే నా ఈ పుస్తక రచన, నా యొక్క ఆన్లైన్ బోధన. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే మహాయజ్ఞంలో మీకు నిత్యం తోడుంటాను. ఆ సబ్జెక్ట్ని అత్యంత సులభతరం చేసి మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క డిఎస్సి సిలబస్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఏముంది? పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కు సేమ్ సిలబస్, ప్రశ్న కాఠిన్యతలో కొద్దిగా తేడా ఉండొచ్చు కానీ సిలబస్ పూర్తిగానే ఉంది. దాదాపుగా సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. ఇటు లాంగ్వేజ్ పండిట్, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఈ ముగ్గురికి ఇది కామన్గానే ఉంది. దీంట్లో 5 యూనిట్లు తీసుకొని సిలబస్ని పొందుపరిచాడు. భారతీయ విద్యా చరిత్ర అని, ఉపాధ్యాయ సాధికారత అని, వర్తమాన భారతదేశంలో విద్యా పోకడలు అని, హక్కులు చట్టాలు, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఈ 5 కాన్సెప్ట్లు తీసుకొని ఈ విద్యా దృక్పథమైనటువంటి సిలబస్ని ప్రభుత్వం నోటిఫై చేయడం జరిగింది. సిలబస్ని స్పెసిఫిక్గా ప్రకటించడం అనేది జరిగింది. ఒక్కసారి మీకు ఆ సిలబస్ వివరించే ప్రయత్నం చేస్తాం. సిలబస్ మీద మనకు ఒక రకమైనటువంటి అవగాహన, అండర్స్టాండింగ్ ఉంటే మనం చదివే కాన్సెప్ట్ సిలబస్లో ఉందా లేదా, ఎంతవరకు చదవాలి, దాని స్కోప్ ఎంత, దాని పరిధి ఎంత అనేది అభ్యర్థికి తప్పనిసరిగా తెలవలసినటువంటి మూల సూత్రం. మరి ఈ వీడియో ద్వారా మీకు ఈ డిఎస్సిలో ఉన్నటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉన్న సిలబస్ని సమగ్రంగా మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ యొక్క సిలబస్ మీద మీకు ఒక అనుకూల పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తా. మరి ఏముంది ఆ సిలబస్ అనేది చూద్దాం. ఈ విషయ సూచికలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మొత్తం మనకు 5 యూనిట్లు తీసుకున్నాడు. చాలామంది పిల్లలు అంటారు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మనకు 10 మార్క్స్ ఉంటాయి, 10 మార్కులు ఉంటాయి. 10 మార్కులు అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్లు మాత్రం 20 ఉంటాయి. ఈ క్వశ్చన్లు 20 అన్నప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను సామాజిక మాధ్యమాల్లో కానీ ప్రత్యక్షంగా కలిసినప్పుడు కానీ, సార్ ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 5 యూనిట్లు ఉన్నాయి కదా, మొత్తం మనకు 10 మార్కులు వస్తున్నాయి కదా, అంటే 20 బిట్లు వస్తున్నాయి, 10 మార్కులు వస్తున్నాయి కదా, యూనిట్కు 2 మార్కులు ఏమైనా ఇస్తారా అనేది తప్పు అండి. ఈ యూనిట్కు ఇన్ని మార్కులు ఇస్తారని ఎక్కడా లేదు. మనం 2017 తెలంగాణ టీఆర్టీని చూస్తే ఎస్జిటి తెలుగు మీడియం పేపర్లో 1, 2, 3 యూనిట్ల నుంచే 10 మార్కులు ఇచ్చాడు. అంటే 4, 5 యూనిట్ మొత్తం పట్టించుకోలే. అంటే ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నావో దాని నుంచి ఇవ్వలే. అదే ఇంగ్లీష్ మీడియంకి వస్తారికే 5 యూనిట్లకు సమప్రాధాన్యం ఇచ్చాడు. కాబట్టి ఎగ్జామ్ వరకు స్వేచ్ఛ ఉంది. ఈ యూనిట్ నుంచి ఇన్ని మార్కులు వస్తాయని ఎక్కడా సిలబస్లో మనకు పొందుపరచలేదు. దయచేసి అభ్యర్థులు ఆ అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవడం, ప్రీవియస్ క్వశ్చన్ చూడడం, క్వశ్చన్ ఎలా వస్తుందో అర్థం చేసుకోవడం, అనువర్తనాలకు ప్రాముఖ్యత ఇవ్వడం, వాస్తవిక సమాచారాన్ని మస్తిష్కంలో భద్రపరచుకోవడమే మనం చెయ్యవలసినటువంటి ఏకైక పని. మరి ఈ యొక్క పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 5 యూనిట్లో మొట్టమొదటి యూనిట్ ఏం తీసుకున్నాడు అంటే భారతీయ విద్యా చరిత్ర. ఏం తీసుకున్నాడు అంటే భారతీయ విద్యా చరిత్ర, భారతీయ చరిత్ర. ఇది అనగానే చాలామంది పిల్లలకు డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది, సార్ విద్య అనే కాన్సెప్ట్ మేము నేర్చుకుంటాము కానీ భారతీయ చరిత్ర అన్నాడు. సింధు నాగరికత కానుంచి 1947లో ఇండియాకు ఫ్రీడమ్ వచ్చిందాక హిస్టరీ మొత్తం నేర్చుకోవాలా? లేదండి. ఆ పదాన్ని మీరు అలా అర్థం చేసుకోకండి. భారతీయ చరిత్ర అన్నాడు.
అంటే భారతదేశంలో విద్యా చరిత్ర అనేది ఎలా ఉంది? వేదకాలం నుంచి మొదలు పెట్టుకుంటే 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాకా భారతీయ విద్యారంగంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి? వేదకాలంలో విద్య ఎలా ఉండేది? వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, ఇస్లాం విద్య, క్రైస్తవ విద్య, ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం, చార్లెస్ గ్రాంట్ పుష్పలితంగా 1813 చార్టర్ చట్టంలో ₹1,00,000 ఇండియాకు కేటాయించడం, ఆ తర్వాత వచ్చినటువంటి విద్యా కమిషన్లు ఏం చెప్పాయి, ఆ కమిషన్ల ఫలితాలు ఏమిటి అనేది వాస్తవ స్వరూపాన్ని చూడాలి. జాతీయోద్యమంలో భాగంగా భారతీయ విద్య ఎన్ని భాగాలుగా ఉంది, మాకొద్దు ఈ విద్య అనే భావన ఎప్పుడు బయలుదేరింది, ఇలాంటి అంశాలు ఫోకస్ చేసుకుంటూ స్వాతంత్ర అనంతరం విద్యా కమిషన్లు ఏమొచ్చాయి, ఆ కమిషన్ల యొక్క లక్ష్యాలు ఏంది, విద్యా స్వరూపాలు ఏంది, ఆ కమిషన్ యొక్క ఫలితాలు ఏమిటి, ఎలా వచ్చింది అనే కాన్సెప్ట్ నేర్చుకుంటూ ముందుకు పోవాలి తప్ప ఇండియన్ ఎడ్యుకేషన్ హిస్టరీ మనకు కావాలి కానీ భారతీయ విద్య మొత్తం వద్దు. మరి ఫస్ట్ యూనిట్గా విద్య భారతీయ చరిత్ర అనుకొని ఫస్ట్ కాన్సెప్ట్ మనకు విద్య అర్థం, రకాలు, ధృవాలు, ధ్యేయాలు అన్నాడు. విద్య అంటే ఏమిటి? విద్య అనేటటువంటి పదం విద్దు అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. విద్దు అనగా తెలుసుకోవడం అని అర్థం. విద్య అనగా జ్ఞానం అనగా తెలుసుకోవడం. విద్యని ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటాము. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి పూర్వం ఎడ్యుకేర్ అనేటటువంటి లాటిన్ పదం. ఎడ్యుకేర్ అనగా వృద్ధిలోకి తేవడం అని అర్థం. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తేవడం అనే అంశాన్ని కూడా పరిగణిస్తాం. ఇలా అంశాలతో పాటు భారతీయ విద్యా చరిత్రలో విద్యని శిక్ష అని కూడా అంటారు. అంటే శిక్షణ తీసుకుంటున్నాడు అంటాం కదా, కోచింగ్ని శిక్షణ అంటాం కదా, విద్యను శిక్షణ అని కూడా అంటాం. శిక్ష అనేటటువంటి పదం ఎలా వచ్చింది అంటే ఈ శిక్ష అనేటటువంటి పదం శాస్ అనేటటువంటి సంస్కృత ధాతు నుంచి వచ్చింది. శాస్ అనగా నిర్దేశించడం, నియంత్రించడం, నేర్పడం, బోధించడం, క్రమశిక్షణలో పెట్టడం. లాస్ట్ ఇయర్ డిఎస్సి ఎగ్జిట్లో ఈ ప్రశ్న అడిగాడు. విద్యని శాస్ అని కూడా పిలుస్తారు కదా. శాస్ అనగా బోధించడం, క్రమశిక్షణలో పెట్టడం, నేర్పడం, నియంత్రించడం అనేది కూడా అర్థం. అంటే ఆ విద్యని పూర్తిగా మనం రకాలు చూడాలి. విద్య రకాలు 3 రకాలు ఉన్నాయి. నియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య. ఈ నియత విద్య అంటే ఏమిటి, దాని లక్ష్యాలు ఏమిటి, దానికి ఉదాహరణ ఏమిటి, యాదృచ్ఛిక విద్యా సంస్థలు ఏమున్నాయి, అనియత విద్య అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎప్పుడు బయటికి వచ్చింది? 1982లో బీహార్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, 1985లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, 1986 జాతీయ విద్యా విధానం ఓపెన్ స్కూల్ భావన బయటికి తేవడం, 1989లో మన దేశంలో మొట్టమొదటి సార్వత్రిక పాఠశాలను ఏర్పాటు చేయడం, తెలుగు రాష్ట్రాల్లో 1991లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠాన్ని నెలకొల్పడం, ఆ తర్వాత ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ని ఇప్పుడు మనం అందిస్తూ ఉన్నాం. అలాంటి విద్యా రకాలు చూడాలి. అదేవిధంగా మనం విద్యా ధృవాలు అనే కాన్సెప్ట్ను కూడా నేర్చుకోవాలి. విద్య 3 ధృవాలుగా ఉంటుంది. ఏకధ్రువ విద్య, ద్విధ్రువ విద్య, త్రిధ్రువ విద్య. ఏకధ్రువ విద్య అంటే ఎవరు? టీచర్ ఉంటాడు, స్టూడెంట్ ఉంటాడు, ఏం జరుగుతుంది దాంట్లో. ద్విధ్రువ విద్య జాన్ ఆడమ్స్ ప్రతిపాదించాడు, దాంట్లో ఎవరుంటారు. దాంతో సంతృప్తి చెందకుండా జాన్ ఆడమ్స్ విద్యను 3 రకాలుగా తీసుకొచ్చాడు. త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నాడు. ఉపాధ్యాయుడు, విద్యార్థి, పాఠ్య ప్రణాళిక, దీని వ్యవహారిక సత్తావాదం బయట తీసుకొచ్చిన జాన్ డూయి విశేషంగా డెవలప్ చేసినటువంటి త్రిధ్రువ ప్రక్రియ ఏమిటి, విద్య ధ్యేయాలు ఏమిటి, విద్య ద్వారా ఏమి సాధించాలి, విద్య లక్ష్యాలు, ఆశయాలు, ధ్యేయాలు ఏముంటాయి, విద్య యొక్క విధులు ఏమిటి, వైయక్తిక విధులు ఏం చెప్తున్నాయి, సాంఘిక విధులు, జాతీయ విధులు, ఇలా ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మీద మనం పరిపూర్ణమైనటువంటి అవగాహన పొందితేనే అక్కడి నుంచి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా మనం ఆన్సర్ సులభంగా చేయొచ్చు. దాని మీద మీకు సమగ్రమైన విద్య పరిజ్ఞానం అందించే ప్రయత్నం పుస్తకంలో, క్లాసులో చేసే ప్రయత్నం చేస్తా. ఎలాంటి సందేహం మీరు పడకండి. రెండవ కాన్సెప్ట్గా తీసుకున్నాడు భారత రాజ్యాంగంలో విద్యా సౌకర్యాలు, విద్యా రాజ్యాంగ సదుపాయాలు, ఆర్టికల్. అసలు 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా. మరి ఆ రాజ్యాంగంలో ఇక్కడ ఉండేది. రాజ్యాంగం వచ్చినప్పుడు విద్య రాష్ట్ర జాబితాలో ఉండేది. దీని నుంచి కూడా ప్రతి ప్రశ్న. 1976 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చేసి విద్యని ఉమ్మడి జాబితాలోకి మార్చింది. ప్రస్తుతం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో తెలంగాణలో ఈ ప్రశ్న అడిగాడు, విద్య ఉమ్మడి జాబితాలోకి ఎప్పుడు వచ్చింది అన్నాడు.
1976 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ ప్రభుత్వం. దాని మీద కూడా మనం నేర్చుకోవాలి. ఇవే కాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి విద్యా సౌకర్యాలు ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 23, ఆర్టికల్ 24, ఆర్టికల్ 25, ఆర్టికల్ 28, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, 45, 46, 51A, 350A అనే ఆర్టికల్ విద్య మీద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఆ ఆర్టికల్ యొక్క ఇంపార్టెంట్ ఏంది, ఆర్టికల్ ఆధారంగా విద్యను ఎలా అందిస్తున్నాం, సార్వత్రిక విద్యను, సార్వజనీన విద్యను, యూనివర్సల్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్ అనే భావన అందించడంలో భారత రాజ్యాంగం ఎలా ఉంది, మరి ఆ దేశిక సూత్రాల్లో ఉన్న విద్య 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి 86వ రాజ్యాంగ సవరణ చేసి 2002లో ఎలా విద్యా హక్కు చట్టం వచ్చింది అనే కాన్సెప్ట్ని మనం పరిచయం ఇస్తూ నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలి. ఇవి రెండవ కాన్సెప్ట్గా మనకు తీసుకున్నాడు. ఈ యొక్క రెండవ టాపిక్గా భారతీయ విద్యా చరిత్రలో తీసుకున్నాడు. మూడవ టాపిక్గా మనకేం తీసుకున్నాడు అంటే ప్రాచీన యుగ విద్య, వేద విద్య మరియు బౌద్ధ విద్య. ఏ కాలాన్ని ప్రాచీన కాలం అంటాము, ఏ కాలాన్ని పురాణాల కాలం అంటాము, ఏ కాలాన్ని ధర్మకాలము అంటాం. పురాణాల కాలం అని దేన్ని పిలుస్తాం? ప్రాచీన కాలం క్రీస్తు పూర్వం నుండి క్రీస్తకం 8వ శతాబ్దం వరకు భారతీయ చరిత్రను 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. మరి ఆ ప్రాచీన కాలంలో క్రీస్తు పూర్వం అంటే బీసీ అంటాం. క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం శతాబ్దం 8 మధ్య కాలాన్ని మనం ప్రాచీన కాలం అంటాం. ఈ ప్రాచీన కాలంలో మళ్ళీ మనం ఏదకాలం అంటున్నాం. ఈ ప్రాచీన కాలాన్ని మళ్ళీ మనం 2 రకాలుగా చూస్తాం. ధర్మ యుగ కాలము అని, అది పురాణాల కాలం అని పిలుస్తూ ఉంటాం. క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం 500 సంవత్సరాల వరకు ధర్మకాలము అంటాం. 500 నుండి 800 కాలాన్ని పురాణాల కాలము అంటాం. మళ్ళా పురాణాల కాలంలో వేదకాలం అంటాం. క్రీస్తు పూర్వం 1500 నుండి 500 సంవత్సరాల మధ్య కాలాన్ని మనం వేదకాలం అంటాం. మళ్ళీ వేదకాలం 2 రకాలు, తొలి వేదకాలం, మలి వేదకాలం. మరి ఆ వేదకాలంలో విద్య ఎలా ఉండేది, వేద విద్య లక్షణమేంది, ఏ వేద విద్య ఏ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది, ఉపనయన అంటే ఏంది, సమవర్తన అంటే ఏంది, వేద విద్య కాలంలో సమీపము, నయనము, నేత్రమనగా జ్ఞానం. మరి వేద విద్య కాలంలో సమాజంలో 4 వర్గాల పైన ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మను సిద్ధాంతం ఏం చెప్పింది, పురుషాధిక్య కృత్యాలు ఏమిటి, బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థానం, సన్యాసం ఏం చెప్తుంది. మరి ఈ వేదకాలంలో రాజభాష, దైవ భాష, పండిత భాష, సంస్కృతం ఎలా చలామణయింది, మరి ఆ విద్య లక్షణాలు ఏమిటి, దానిలో బ్రహ్మవాదని ఎవరిని అంటాము, శృతుధరులు అని ఎవరిని పిలుస్తూ ఉంటాము, మరి సమవర్తన వేడుక ఎప్పుడు నిర్వహిస్తాము, ఉపనయన వేడుకలో ఏ మంత్రాన్ని మనం జపిస్తాం అనే అంశాలకు ఇంపార్టెంట్ ఇస్తూ వేద విద్య అనే కాన్సెప్ట్ని మీరు నేర్చుకోవాలి. దానికి అనుగుణంగా వేద విద్యలో లోపాలను తీసుకొని బయటికి వచ్చినటువంటి బౌద్ధ విద్య ఎలా వచ్చింది, బౌద్ధ విద్య లక్షణం ఏమిటి, అందరికీ విద్య, ప్రపంచంలో తొలిసారిగా యూనివర్సల్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్ భావన ప్రపంచానికి పరిచయం చేసింది బౌద్ధ విద్య. బౌద్ధ విద్య కాలంలో పబ్బజ్జ వేడుక అంటే ఏంది, ఉపసంపద వేడుక అంటే ఏంది, విద్యాలయాలు ఎలా ఉండేవి, పాఠ్యప్రణాళిక ఏముండేది, బోధనా భాష ఎలా ఉండేది, బోధనా పద్ధతులు ఏముండేవి, గురువు శిశువు సంబంధాలు ఎలా కొనసాగాయి. అలా ఉన్న వేద విద్య ప్రత్యేకత ఆనాడు ఉన్న నలంద, తక్షశిల, విక్రమశిల, నాగార్జునకొండ, అమరావతి అనే గొప్ప విద్యాక్షేత్రాలు ఎలా బయలుదేరాయి, ఆనాడు ఉన్న పాఠశాలలు, ఆరామాలు, విహారాలు ఎలా వర్ధిల్లాయి అనే కాన్సెప్ట్కి ఇంపార్టెంట్ ఇస్తూ మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ కాన్సెప్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి వేద విద్యగా మనకు తీసుకున్నాడు. అదేవిధంగా మనకు ఫస్ట్ యూనిట్లో మరో టాపిక్గా తీసుకున్నాడు మధ్యయుగ విద్య, ఇస్లాం విద్య. క్రీస్తు శకం శతాబ్దం 8 నుండి 16 మధ్య కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో మధ్యయుగ కాలం అంటాం, ఇస్లాం కాలం అంటాం. అరబ్బులు 712లో అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతో భారతదేశంలో అరబ్బు పాలన స్టార్ట్ అయింది. మరి అరబ్బు పాలనలో ఉన్నటువంటి ఇస్లాం విద్య ఏం చెప్తుంది, ఇస్లాం విద్యలో విద్య ఎవరికి ఉంది, బిస్మిల్లా అనే వేడుక 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకు ఎలా నిర్వహిస్తాం. ఇస్లాం విద్య బిస్మిల్లా వేడుకతో ప్రారంభమవుతుంది. ఆనాడు ఉన్నటువంటి మదరసాలు, మక్తాబులు ఏం చేస్తున్నాయి, మక్తాబ్ అనేది ఏ పాఠశాల, మదరసా ఏ పాఠశాల, బోధనా భాషలు ఏమిటి, బోధనా అంశాలు ఏమిటి, వార్షిక పరీక్షలు ఎందుకు లేవు, మల్వి అనేటువంటి గురువు ఎందుకు బయటికి వచ్చాడు అనే కాన్సెప్ట్ నేర్చుకుంటూ మనం ఇస్లాం విద్యను అధ్యయనం చేయాలి. ఆ ఇస్లాం విద్య తర్వాత మనకు వచ్చింది మరో విద్య, ఆధునిక విద్య, ఆంగ్ల విద్య. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని మనకు ఎక్కడ కలకత్తాలో
1600 సంవత్సరం కలకత్తాలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడంతోనే ఈ యొక్క ఆంగ్ల విద్య బయటికి వచ్చింది. మరి ఆంగ్ల విద్య కంటే ముందే 1498లో వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం, కాలికట్టుకు రావడం, పోర్చుగీసు వాళ్ళు క్రైస్తవ మతకచారం కోసం ఇండియాకు రావడం, ఇండియాకు వచ్చి అనేక విద్యాలయాలు ఏర్పాటు చేయడం, బైబిల్ని ప్రచారం చేయడం, బైబిల్ని తెలుగులో భారతీయ భాషలోకి మార్చి క్రైస్తవ మత కోసం పోర్చుగీసు వాళ్ళు విద్య అందించే ప్రయత్నం చేయడం. అందుకే ఎస్ఎస్ ముఖర్జీ అంటాడు, ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీసు వారు. ఆ తర్వాత పోర్చుగీసు వారి తర్వాత ఇండియాకు వచ్చినటువంటి ఆ 1600 డిసెంబర్ 31న కలకత్తా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడంతోనే భారతీయ విద్య అంతా ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోయి, వాళ్ళ ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళే విద్య ఎలా జరిగింది? బొంబాయిలో, కలకత్తాలో, మద్రాసులో ఆంగ్లో ఇండియన్ స్కూల్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆనాడు ఇండియాకు వచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఇండియాకు వచ్చినటువంటి ఇంగ్లీష్ అధికారి చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ అనే పుస్తకం రాయడం, ఆ పుస్తకంలో కొన్ని అంశాల గురించి బ్రిటిష్ పార్లమెంటు ముందుకు తన ఫ్రెండ్ అయిన విల్బర్ట్ ఫోర్స్ ద్వారా తీసుకెళ్లడం, ఆ చార్లెస్ గ్రాంట్ని ఆధునిక విద్యా పితామహుడుగా మనం పేర్కొనడం, ఆధునిక విజ్ఞానానికి తాళం చెవి లాంటిదైన ఆంగ్లాన్ని ఆయన పేర్కొనడం, ఈ యొక్క చార్లెస్ గ్రాంట్ కృషి ఫలితంగా 1813 చట్టం బయటికి రావడం. 1813 చట్టంలో భారతదేశ విద్య కోసం బ్రిటిష్ వారు ₹1,00,000 ఇండియాకు కేటాయించడం, ఆ ₹1,00,000 ఏ భాష మీద ఖర్చు పెట్టాలో ఇబ్బంది ఏర్పడితే దేశంలో ప్రాక్పశ్చిమవాదం బయటికి రావడం, ప్రాక్వాదులు భారతీయ భాషలోనే విద్య అందించాలనే, పశ్చిమవాదులు ఆంగ్లేయ భాషలోనే విద్య అందించాలనే కాన్సెప్ట్ బయటికి తేవడం, దాని నివారణ కోసం 1835లో న్యాయ సభ్యునిగా పనిచేస్తున్న లార్డ్ మెకాలే అధ్యక్షతన ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఓ విద్యా కమిటీ నియమించడం, లార్డ్ మెకాలే అధోముఖ వడవ సిద్ధాంతాన్ని బలపరుస్తూ తన నివేదిక ఇవ్వడం, లార్డ్ మెకాలే నివేదిక అనుసరించి 1835లో ఇండియాలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం, దేశంలో విద్యావాదులు 2 భాగాలుగా విడిపోవడం, ఆంగ్ల భాష మీద మోజు పెరగడం, దాని నివారణ కోసం 1854లో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ డలౌసీ చార్లెస్ వుడ్ కమిటీని ఏర్పాటు చేయడం, ఈ వుడ్ కమిటీని భారతీయ విద్యా చరిత్రలో మగ్నా కార్టా అని హెచ్ఆర్ జేమ్స్ పేర్కొనడం, చార్లెస్ వుడ్ని భారతీయ ఆధునిక విద్యా విధానానికి పితామహుడుగా ఇతన్ని పేర్కొనడం, చార్లెస్ వుడ్ తర్వాత మరి దేశంలో మద్రాస్, బొంబాయి, కలకత్తా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం, ప్రైవేట్ పాఠశాల గ్రాంట్ అయిన మంజూరు చేయడం, విద్యా బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం, ఆ తర్వాత అలాంటి విద్యా కార్యక్రమాలు రావడం అనేది మనం చూడాలి. స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిషన్లు అనేది మరో కాన్సెప్ట్ మనకు తీసుకున్నాడు ఈ అధ్యాయంలో. స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిషన్లో లార్డ్ మెకాలే కమిటీ, చార్లెస్ వుడ్ కమిటీ, అంటర్ కమిటీ, కర్జన్ కమిటీ, సిమ్లా సమావేశం, గోపాలకృష్ణ గోఖలే తీర్మానం, 1913 జాతీయ విద్యా విధానం, 1917 షాడ్లర్ కమిటీ, 1921లో CABE ఏర్పాటు, 1929 సైమన్ కమిషన్కు ఉపసంఘంగా ఆర్టాక్ కమిటీని ఏర్పాటు చేయడం. ఆంధ్ర DSCలో ఈ ప్రశ్న అడిగారు, ఈ ఆర్టాక్ కమిటీ ఏ కమిటీకి ఉపసంఘంగా ఏర్పడింది అన్నాడు. 1927లో సైమన్ కమిషన్ నియమించారు. ఆ సైమన్ కమిషన్కు ఉపసంఘంగా విద్యా అంశాలు పరిశీలించమని ఆర్టాక్ కమిటీ వేయడం. ఆ తర్వాత అది అబర్వుడ్ కమిటీ నియమించడం. ఈ సమయంలోనే గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ బయటికి రావడం, 1944లో సార్జెంట్ కమిటీ నియమించడం. ఇలా స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిషన్లతో పాటు ఆ కమిషన్ యొక్క సిఫారసులు, ఆ సిఫారసు తర్వాత వచ్చిన విద్యలో మార్పు మనం చూడాలి. 1901 సిమ్లా సమావేశం ఏం జరిగింది, లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ చట్టాన్ని ఎందుకు నియమించాడు, తర్వాత 1997-99 కాలాన్ని విద్యారంగంలో నిశ్శబ్ద కాలం అని ఎందుకు ఆ కాలాన్ని నిశ్శబ్ద కాలంగా మనం పేర్కొంటాం. అదేవిధంగా మితవాదులు అతివాదుల కాలంలో ఏం జరిగింది, ఈ విద్య మాకొద్దు అని అతివాదులు ఎందుకన్నారు. ఇలాంటి మార్పులు స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో ఏం జరిగింది, విద్యా విధానంలో ఎలాంటి మార్పు వచ్చింది, ఆ కమిషన్లు ఏం చెప్పాయి అనే అంశానికి మనం ప్రాముఖ్యత ఇస్తూ అధ్యయనం చేస్తే ఇబ్బంది లేదు. ఆ తర్వాత స్వాతంత్రం అనంతరం విద్యా కమిషన్లని మనకు తీసుకున్నాడు. మరి 1947లో స్వాతంత్రం రావడం, వచ్చిన తర్వాత 48లోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన విశ్వవిద్యాలయ కమిటీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకోవడం, ఆ తర్వాత 1952లో మాధ్యమిక విద్య మీద మద్రాస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మణస్వామి మొదలాయర్ అధ్యక్షతన ఈ CABE సెకండరీ విద్యా కమిషన్ నియమించడం. సెకండరీ విద్యా కమిషన్ 5+3+4+ విద్యా స్వరూపాన్ని సూచించడం. ఈ 5 అంటే ఏంది, 3 అంటే ఏంది, 4 అంటే ఏంది,
ప్రాథమిక విద్య, మాధ్యమికోన్నత విద్య, విశ్వవిద్యాలయ విద్య ఇలా చేయడం. ఆ కమిషన్ విద్యా లక్ష్యాలు ఏంది, విద్య స్వరూపం ఏంది, ఆ కమిషన్లో వచ్చినటువంటి విద్యా మార్పులు ఏంది, పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఏంది, ఆ తర్వాత విద్యలో ఎలాంటి మార్పులు వచ్చాయి, మరి సెకండరీ కమిషన్ పేర్కొన్న విద్యా స్వరూపం 5+3+4+3 ఎందుకు విఫలమైంది, దాని నివారణ కోసం 1964లో దౌలత్ సింగ్ కొఠారీ అధ్యక్షతన కొఠారీ కమిషన్ నియమించడం. 1964 జూలై 14న యూజీసీ చైర్మన్గా పనిచేస్తున్న దౌలత్ సింగ్ కొఠారీ అధ్యక్షతన కొఠారీ కమిషన్ నియమించడం. ఆ కొఠారీ కమిషన్ 1966 జూన్ 29న భారతీయ విద్యా అభివృద్ధి వికాసం అనే పేరుతో నివేదిక ఇవ్వడం. ఆ నివేదికలో దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మించబడుతుందని పేర్కొనడం. 5+3+4+3కి ప్రత్యామ్నాయంగా కొఠారీ కమిషన్ 10+2+3 విద్యా విధానాన్ని సూచించడం. 10+2+ విద్య అందించడం. మరి ఇది పాఠశాల విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్య. మరి ఈ 10లో ఏమున్నాయి, కొఠారీ ఏం చెప్పాడు, 5+3+3 4 1 నుంచి 4 ప్రాథమిక విద్య, 5 6 7 ప్రాథమికోన్నత విద్య, 8 10 హై స్కూల్ విద్య, అంటే ఈ 10. అది మరి ఇక్కడ మహారాష్ట్రంలో 10 అంటే అప్పుడు 5+2+3గా అమలు చేయడం. ఎలాంటి మార్పు జరిగింది? ఈ కొఠారీ కమిషన్ సిఫారసు మేరకు మన దేశంలో 1968లో మొట్టమొదటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రావడం, మొట్టమొదటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం. ఈ 68 జాతీయ విద్యా విధానంలో కొఠారీ కమిషన్ పేర్కొన్నటువంటి ఎలాంటి అంశాలు వచ్చాయి? ఈ 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ విధానంలో ఏం ప్రకటించింది? ఆ తర్వాత 1976లో విద్యను ఎందుకు ఉమ్మడి జాబితాలోకి మార్చారు? 68 జాతీయ విద్యా విధానం కంటే ముందే ఈ యొక్క ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేయడం. 1977-78 ప్రాంతంలో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, వృత్తి విద్య మీద మల్కం ఆదిశేషయ్య కమిటీ రావడం. ఆ తర్వాత 68 జాతీయ విద్యా విధానాన్ని పునఃసమీక్షిస్తూ విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్ పేరుతో ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ, విద్యామంత్రి పివి నరసింహారావు ఈ 68 జాతీయ విద్యా విధానాన్ని రీప్లేస్మెంట్ చేస్తూ 1986లో న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానం 1986ని బయటికి తేవడం. మరి భారతీయ విద్యా సమగ్ర చరిత్రలో అత్యంత సమగ్రమైంది, సుదీర్ఘమైంది 86 జాతీయ విద్యా విధానం ఏం చెప్పింది, ఆ అంశంలో ఉన్నటువంటి అంశాలేంది, దీన్ని అమలు చేయడానికి 1992లో ప్రభుత్వం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, ఆచరణ కార్యక్రమం అంటాం, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ని ఎందుకు తీసుకొచ్చింది, దానిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? అదేవిధంగా 86 జాతీయ విద్యా విధానం యొక్క సూచనల కోసం రామ్మూర్తి కమిటీ ఎందుకు వచ్చింది? రామ్మూర్తి కమిటీ సూచనల కోసం క్యాబ్ కమిటీ అంటాం, క్యాబ్ CABE కమిటీ అంటాం, జనార్దన్ రెడ్డి కమిటీ ఎందుకు వచ్చింది? DSCలో అడిగాడు, క్యాబ్ కమిటీ అని దేని పిలుస్తామంటే జనార్దన్ రెడ్డి కమిటీని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఆ కమిటీ ఎందుకు వచ్చింది? ఆ కమిటీ రిపోర్ట్ల ప్రకారం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఎలా అమలు చేశారు? ఆ తర్వాత స్కూల్ బ్యాగుల మీద యశ్పాల్ కమిటీ ఎందుకు వచ్చింది? యశ్పాల్ కమిటీలో ఉన్నటువంటి సూచనలు ఏమిటి? యశ్పాల్ కమిటీ యొక్క ఆదేశం మేరకు లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ప్రోగ్రామ్ ఎలా తయారు చేశారు అనేది మనం ఫస్ట్ అధ్యాయంలో చూడాలి. ఈ విద్యా రంగంలో స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర అనంతరం సిలబస్లో అన్ని కమిషన్లు లేవు, కానీ కొన్ని కమిషన్ల పేరున్నా కూడా ఉన్న కమిషన్లను మనం క్షుణ్ణంగా చదవాలి, లేని కమిషన్లను చదువుకుంటూ రావాలి. శ్రీ విద్య మీద దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ ఎందుకు వచ్చింది? భక్తవత్సలం కమిటీ ఎందుకు వచ్చింది? ఆన్స్ మేతా కమిటీ ఎలా వచ్చింది? ఈ భక్తవత్సలం కమిటీ ఏం చెప్పింది? ఆన్స్ మేతా కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చింది? 1957-59లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ శ్రీ విద్య మీద జాతీయ కమిటీ ఏం చెప్పింది అని భారతీయ విద్యారంగాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అసలు విద్యలో ఎలాంటి మార్పులు సంభవించాయి, నేడు ఈనాడు ఈ విద్య మనం పొందుతున్నామంటే దానికంటే ముందైనటువంటి పరిణామాలు, ఫలితాలు, ఆచరణలు, సూచనలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే ఫస్ట్ అధ్యాయం మన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కు పునాదిగా నేను పేర్కొంటా. ఎందుకంటే మిగిలిన అధ్యాయాలన్నీ కూడా ఫస్ట్ అధ్యాయం మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ ఫస్ట్ అధ్యాయం మీకు తెలుసుకుంటే భారతీయ విద్య ఒక సమగ్రమైనటువంటి దృక్పథం మీకు ఏర్పడుతూ ఉంటుంది. మరి మన వీడియోలో కానీ మన టెక్స్ట్ బుక్లో కానీ దేని మీద మీకు ఎలాంటి సందేహం లేకుండా సమగ్రమైన భారతీయ విద్యా స్వరూపాన్ని మీ మస్తిష్కంలో నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తా. వేదకాలం నుంచి నూతన జాతీయ విద్యా విధానం 2020 వరకు ఆచరణాత్మక సూచనలు ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీ మస్తిష్కంలో భద్రపరిచే బాధ్యత నేను తీసుకుంటా. మీరు చేయవలసిందల్లా
క్లాస్ వినడం, బుక్ చదవడం, ఈ రెండే. ఎలాంటి సందేహం పడకండి. ఇది ఏదో హిస్టారికల్ అంశాలు ఉన్నాయి అనుకోకండి. ఇది హిస్టరీ కాదు, సైన్స్ కాదు, సోషల్ కాదు. మన విద్య, భారతీయ విద్య, మనం నేర్చుకున్న విద్య, మన దేశంలో నిర్మించబడినటువంటి విద్య. రేపు తరగతి గదికి వెళ్తే ఈ విద్య ఇలా జరిగిందని నీకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ పరిచయం చేశాం. ఇది అందరికీ సమానమే. మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆంగ్లం, హిందీ, ఉర్దూ, ఏ భాష వాళ్ళకైనా మీరు భయపడకండి. నిర్భయంగా మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.